ప్రస్తుతం ఉన్న టైంలో చాలామంది ఎస్పెషలీ యంగ్ పీపుల్, అడల్ట్స్ అందరూ కూడా చాలామంది డిప్రెషన్కి లోన్ అవ్వడము, లోన్లీగా ఫీల్ అవ్వడము ఇలాగ చాలా జరుగుతూ ఉన్నాయి. అందుకే నంబర్ ఆఫ్ సూసైడ్స్ ఎస్పెషల్గా యూత్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి టైంలో ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మన ఎమోషన్స్ని అర్థం చేసుకోగలదు? అలాంటి కృత్రిమ మేధ లేదా కృత్రిమ మేధస్సు అనేది ఉందా? ఒకవేళ ఉంటే అది ఏ విధంగా పనిచేస్తుంది? దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? అది మనం ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని డెవలప్ చేసి అడల్ట్స్లో లోన్లీనెస్ ఎంత ఉంది అన్నదాన్ని 94% యాక్యురసీతో కనుక్కోవడానికి ఆ టూల్స్ని కొన్నిటిని ఉపయోగించారు. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మనం మాట్లాడే మాటను అది గమనిస్తుంది, మన మోకంలో ఉండే కదలికల్ని అది గమనిస్తుంది. ఆ విధంగా డెవలప్ చేసేటటువంటి వాటిని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. IBM అన్నది డెవలప్ చేసినటువంటి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో మన స్పీచ్ని, టెక్స్ట్ డేటాని అనలైజ్ చేసి మనం ఎంతవరకు దానికి సంబంధించిన ఆలోచన విధానం ఎలా ఉంది, మన మొబిలిటీ ఎలా ఉంది, మన స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, వీటన్నిటినీ గమనించి మనం డిప్రెషన్లో ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా, వీటిని చెప్పగలిగేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని డెవలప్ చేస్తున్నారు అని చెప్తున్నాం. దీన్ని బట్టి మెంటల్ హెల్త్ పొజిషన్ ఏ విధంగా ఉంది దాన్ని డిటెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కంటే మన ఫోన్లో ఉండే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యాప్ మన గురించి చెప్పగలదు. నువ్వు బాధగా ఉన్నావు, ఇలా ఉండకూడదు, కౌన్సిలింగ్ చేయగలదు. లేదా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇదిగో మీ ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారు చూడండి అని చెప్పి మెసేజ్లు పంపించగలదు. లేదా దగ్గరలో కన్సల్టెంట్ డాక్టర్ ఉంటే వాళ్ళకి చెప్పగలదు. ఇలా ఎన్నో రకాలుగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ని వీటిని అడ్రస్ చేసేందుకు ఇలాంటిది ఉపయోగపడేలాగా రీసెంట్గా అప్లికేషన్స్ తయారు చేశారు. అయితే దీన్ని అర్థం చేసుకునే ఒక్కసారి AI అంటే ఏంటో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా AI అనేటటువంటిది ఒక వైడ్ రేంజింగ్ కంప్యూటర్ సైన్స్ యొక్క ఏరియా అని చెప్తాము. దీంట్లో మెషిన్స్ అన్నటువంటివి థింకింగ్ క్యాపబిలిటీని, హ్యూమన్స్ ఎలాగైతే థింక్ చేయడం వల్ల ఇంటెలిజెన్స్ ఉంటుందో ఆ విధంగా మెషిన్స్ కూడా ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేయడము, దాన్నే AI అని పిలుస్తాం. మరి ఏ విధంగా మెషిన్స్ ఆలోచించగలుగుతాయి? మనమంటే చూడగలుగుతాము కదా, మనకి విజన్ ఉంది. మనం చూడగలుగుతాము, మనం వినగలుగుతాము, మన చుట్టుపక్కల ఏమేమి జరుగుతున్నాయని వినగలుగుతాము, దాన్ని మనము కనెక్ట్ చేసుకోగలుగుతాము. అవునా? వివిధ రకాల సిచ్యువేషన్స్లో ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, మనకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది. దాంతో మనం ఏదైనా ఒక విషయం జరుగుతుంటే దాన్ని చూడగలుగుతాం, వినగలుగుతాం, కనెక్ట్ చేసుకోగలుగుతాం, ఫీల్ అవ్వగలుగుతాం. వీటి వల్ల మనకి ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. అంతేనా? సరే, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్ లాగా మెషిన్స్ ఆలోచించాలి అంటే దాంట్లో వివిధ రకాలైనటువంటి టెక్నాలజీస్, సాఫ్ట్వేర్స్ని వాడతాం. వాటిలో ఒక ఇంపార్టెంట్ వన్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? వివిధ రకాల కంప్యూటర్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి మనం ఎక్స్ప్లిసిట్గా, మామూలుగా ఇప్పుడు కంప్యూటర్ ATM ఉందండి. ATM అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్ అయినా ఇది ఏ విధంగా పనిచేస్తుంది? ముందే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అందుకే మనము సేవింగ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలా, కరెంట్ అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలా, ఆప్షన్ అడగాలి, ఎంత అమౌంట్ కావాలి అది టైప్ చేయాలి. మనం ఏదైతే అడుగుతామో దానికి తగ్గట్టుగా దాంట్లో కోడింగ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి అది డెసిషన్స్ తీసుకొని ఆ ATM మెషిన్ మనకి ఎంతైతే మనీ మనం విత్డ్రా చేయాలనుకున్నామో అంత ఇస్తుంది కదా. అలా కాకుండా అది ఏంటి, నార్మల్గా ప్రీ ప్రోగ్రామ్డ్. అప్పటికప్పుడు కొత్త సిచ్యువేషన్స్కి కూడా అనుకూలంగా దానికై అది నేర్చుకోగలిగితే సిచ్యువేషన్ని మనలాగా మనం ఏ విధంగా అయితే నేర్చుకోగలుగుతామో సిచ్యువేషన్ని బట్టి ఆ విధంగా ఒక అల్గారిథం నేర్చుకోగలిగితే దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ అని పిలుస్తాము. మరి దానికి కావాల్సినటువంటి ఇంకొక సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి? మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. అవి ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కనెక్ట్ చేసుకోవడానికి అవే మనకు ఉపయోగపడతాయి. అవునా? ఈ న్యూరాన్స్ ఉండడం వల్లనే
ఇంతకుముందు ఏం జరిగింది అదంతా మనం మన బ్రెయిన్ నుంచి రిట్రీవ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇప్పుడు ఏం వినగలుగుతున్నాం, ఇప్పుడు ఏం పర్సీవ్ చేయగలుగుతున్నాం, వీటన్నిటినీ మనం కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఆ విధమైనటువంటి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేటటువంటివి ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్. దాంట్లో డీప్ లెర్నింగ్ ఇలా ఉన్నటువంటి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఇంకొక ప్రోగ్రామ్ ఇలాంటి వాటన్నిటినీ లింక్ చేసుకోగలిగేటటువంటి వాటిని డీప్ లెర్నింగ్ అంటాము. సో డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటన్నిటి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని తీసుకొని రాగలగడము. అంటే వివిధ రకాల పారామీటర్స్ని ఉపయోగించి అప్పటికప్పుడు కొత్తగా, అంటే దానికి ఆల్రెడీ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కంటే కొత్తగా అక్కడున్నటువంటి డేటాని బట్టి డెసిషన్స్ తీసుకోగలుగుతుంది, డెసిషన్స్ చెప్పగలుగుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఇది పని చేయాలి అంటే మనకి బిగ్ డేటా అంటాం. బిగ్ డేటా అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డేటాబేస్ అనేటటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే పాస్ట్ ఈవెంట్స్ ఏంటి, అప్పట్లో ఏ విధంగా డెసిషన్స్ తీసుకున్నారు ఏంటి, ఆ ప్యాటర్న్స్ అన్నీ నేర్చుకోవాలి కంప్యూటర్. అది నేర్చుకోవాలంటే హ్యూజ్ డేటాని దానికి ఫీడ్ చేయగలగాలి. అందుకే బిగ్ డేటా అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రీ రిక్విజిట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం చెప్పచ్చు. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో అర్థమైంది. సింపుల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. దాన్ని మనం ఒక హార్డ్వేర్ స్ట్రక్చర్లోకి కనుక తీసుకొని వస్తే ఆ సాఫ్ట్వేర్ ఉండే ఆ పర్టికులర్ చిప్ని కానీ వీటిని లెట్సే ఒక రోబోలో పెట్టామనుకోండి, అప్పుడు అది ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ రోబో అవుతుంది. అంతేగాని రోబో అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని స్పెసిఫిక్గా దాంట్లో పెట్టగలగాలి. మనకి ఎస్పెషల్లీ మన తెలుగులో మీరు రోబో మూవీస్ ఇవి చూసే ఉంటారు కదా. దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చూసాం. రోబో 1 మూవీ మీద ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి. దాని నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీని రోబో అన్న మూవీ ద్వారా నేర్చుకుందాము, అలాంటి కంటెక్స్లో చేశాం. సో ఒకసారి వీలైతే చూడండి, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్. వీటిని వివిధ రకాల యాప్స్, వివిధ రకాల వెబ్సైట్స్, వివిధ రకాల రోబోట్స్ అన్నీ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్నటువంటి లిమిటేషన్ ఏంటి అంటే ఇది ఎమోషన్స్ అనేటటువంటివి అన్డిఫైన్డ్. అవునా? ఇప్పుడు కార్ అనేటటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రైవ్ చేయాలి, అది డిఫైన్డ్. ఇక్కడి నుంచి ఇంత డిస్టెన్స్ అన్నది డిఫైన్డ్. ఇప్పుడు 2 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, దీని ప్రైస్ పెరిగింది కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి, అది డిఫైన్డ్. అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజీగా చేయగలుగుతుంది. కానీ హ్యూమన్స్ ఓన్లీ డెసిషన్ మేకర్స్ మాత్రమే కాదు, ఆ డెసిషన్ మేకర్స్కి ఓన్లీ డేటానే కాదు, మనకు ఉండేటటువంటి ఎమోషన్స్ అనేటటువంటివి కూడా ఇంపార్టెంట్. అవునా కాదా? మరి ఈ ఎమోషన్స్ని రోబోట్స్ అనేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ రోబోట్స్, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ఎమోషన్స్ని పర్సీవ్ చేయడంలో ఇంకా వీక్గా ఉన్నాయి. ఇలాంటి కంటెక్స్లో ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఒక ఎవాల్వింగ్ ఏరియా అయింది, రీసెర్చ్ ఏరియా అయింది. మరి దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హ్యూమన్స్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తగ్గుతూ ఉంది గమనిస్తే. అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఎథిక్స్లో ఒక ఇంపార్టెంట్ ఏరియా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది, రైట్? అవునా? సరే, ఇక్కడ మనం మాట్లాడుతుంది మెషిన్కి ఆర్ ఒక సాఫ్ట్వేర్కి ఏ విధమైన క్యాపబిలిటీస్ ఉన్నాయని. అందుకే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి ఒక ఏరియాలో ఒక సబ్సెట్గా మనం చెప్పచ్చు. అది మెజర్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది, మన యొక్క హ్యూమన్ రియాక్షన్స్ని, హ్యూమన్ ఎమోషన్స్ని బట్టి రియాక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ ఏరియాని మనం అఫెక్టివ్ కంప్యూటింగ్ అంటున్నామండి. అఫెక్టివ్ అంటే ఎమోషనల్ అని. అఫెక్టివ్ కంప్యూటింగ్ అనేటటువంటి బుక్లో ఫస్ట్ టైం ఎమోషనల్ ఏఐ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. అప్పుడు రోజాలిండ్ పికార్డ్ అనేటటువంటి వ్యక్తి బుక్లో దీన్ని ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో రకాల థియరీస్ ఇవన్నీ డెవలప్ అవుతూ వస్తూ ఉన్నాయి. మరి మనం లార్జ్ డేటాని తీసుకొని అనలైజ్ చేయడంలో బెటర్గా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన వాయిస్లో ఉండేటటువంటి ఇన్ఫ్లెక్షన్స్, సో మనకి బాధగా ఉన్నప్పుడు ఒకలాగా దాంట్లో ఉండేటటువంటి సౌండ్స్ అనేవి మారుతూ ఉంటుంది. అది మనం చాలా చిన్నవి పర్సీవ్ చేయలేకపోయినా
మెషిన్ అన్నది చాలా యాక్యురేట్గా వినగలుగుతుంది, రైట్. వాటిని మరి స్ట్రెస్ అండ్ యాంగర్కి సంబంధించి మనకి రకరకాల ఎమోషన్స్కి వాయిస్లో తేడాలు మారుతూ ఉంటాయండి. మనం యాజ్ ఎ హ్యూమన్స్ అవి కొన్ని సెన్స్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు బాగా ఏడుస్తూ మాట్లాడితే మనకు అర్థమవుతుంది, కానీ కొంత బాధగా ఉండి మాట్లాడినా కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ వాయిస్లో ఉండే ఆ తేడాలని మనం చాలా యాక్యురేట్గా పసిగట్టగలిగితే ఈజీగా స్ట్రెస్లో ఉన్నామా లేదా తెలుస్తుంది. ఆ విధంగా మైక్రో ఎక్స్ప్రెషన్స్, మన ఫేస్లో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, వీటిని కూడా రికగ్నైజ్ చేయగలగడము, వాయిస్లో ఉండే ఈ చిన్న తేడాలు, మన ఫేస్ ఎక్స్ప్రెషన్లో ఉండేటటువంటి వీటన్నిటినీ మెజర్ చేసి ఇదిగో ఈ వ్యక్తి ఈ ఎమోషన్ని ఫీల్ అవుతున్నారు అని చెప్పగలిగేటటువంటి ఆ ఇంటెలిజెన్స్ని ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. దానికి మనం వాడేటటువంటి మెథడ్ని అఫెక్టివ్ కంప్యూటింగ్ అని అంటాము. అఫెక్టివ్ కంప్యూటింగ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పాలి. అఫెక్టివ్ కంప్యూటింగ్ అంటే ఎమోషన్స్ని వీటిని బేస్ చేసుకొని మరి అది ఇంటర్ప్రెట్ చేసుకోవడము, రికగ్నైజ్ చేసుకోవడము. మెషిన్ అన్నది హ్యూమన్స్ యొక్క ఎమోషనల్ స్టేట్ని అర్థం చేసుకొని దాని ప్రకారం బిహేవ్ చేయడము, ఎమోషనల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలదు. మెషిన్ లెర్నింగ్ అన్నది దీనికి ఒక ఇంపార్టెంట్ పార్ట్గా మనం గమనించగలము. మనం కనుక ఆ రోబో మూవీ చూసుంటే దాంట్లో ఎమోషన్స్ని దానికి నేర్పిస్తారు. వివిధ రకాల వ్యక్తులతో కొన్ని నెలల వరకు మాట్లాడిస్తారు. అవునా, మూవీ గమనించారని నేను అనుకుంటున్నాను. ఆ మూవీ మీరు చూసే ఉంటారు అని. సో ఆ డేటా అంతా ఫీడ్ చేసుకున్నాక దాంట్లో ఉండే ప్యాటర్న్స్ని బట్టి, కామన్ ప్యాటర్న్స్ని బట్టి అది బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది రోబో అనేటటువంటిది. ఆ విధమైనటువంటి ఇంటెలిజెన్స్నే మనం ఎమోషనల్ ఏఐ అని పిలుస్తాం. ఎమోషనల్ ఏఐ అనేటటువంటిది గమనించాలండి, ఓన్లీ రోబోట్స్కే ఉండాల్సిన అవసరం లేదు. జనరల్గా మన ఫోన్లో ఉండే ఒక యాప్లో కూడా ఎమోషనల్ ఏఐ ఉండొచ్చు, రైట్. మరి ఎక్కడెక్కడ ఈ ఎమోషనల్ ఏఐని మనం వాడచ్చు? ఇప్పటికే చాలా వాటిలో, ఇప్పుడు అమెజాన్కి సంబంధించిన అలెక్సా, యాపిల్స్ సిరి, వీటిలో మనం ఇచ్చే కమాండ్స్ని బట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. మనం మాట్లాడే విషయాల్ని అవి వింటూ ఉంటాయి, పర్సనల్ అసిస్టెంట్స్ అంటాం. సో వాటిలో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దాన్ని ఆల్రెడీ ఫిట్నెస్ ట్రాకర్స్ వీటన్నిటిలో యూజ్ చేస్తున్నారు. వాటన్నిటిలోనూ దీన్ని వాడచ్చు. అదేవిధంగా వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్లో వీటిలో వాడచ్చు, రైట్. అవి కాకుండా కార్ సేఫ్టీ, ముందుగానే కార్ సేఫ్టీ ఎంతవరకు ఉంది పసిగట్టగలదు దాంట్లో కూర్చున్న డ్రైవర్ యొక్క సిచ్యువేషన్ని బట్టి. చాట్ బోర్డ్స్, వివిధ రకాల వెబ్సైట్లో ఉపయోగించే చాట్ బోర్డ్స్, వీడియో గేమింగ్ అన్నది మన ఎమోషనల్ స్టేట్కి తగ్గట్టుగా అది మారచ్చు. మార్కెటింగ్కి, ఎస్పెషలీ ఆన్లైన్ మార్కెటింగ్కి ఇలాంటి టూల్స్ని వాడచ్చు. మన ఎమోషనల్ స్టేట్ని బట్టి మార్కెటింగ్ చేయొచ్చు. హ్యూమన్ రిసోర్స్ బెటర్ మేనేజ్మెంట్ కానీ, సెక్యూరిటీ ఏరియాస్ కానివ్వండి, రైట్. సెక్యూరిటీ ఏరియాస్, బాగా డిప్రెస్డ్గా ఉన్నటువంటి వ్యక్తి, సో ఈ వ్యక్తి ఎటువంటి క్రైమ్స్ని కమిట్ చేయగలరు, ఇలాగా మెంటల్ స్ట్రెస్ని డిటెక్ట్ చేయడం కానివ్వండి, ఎడ్యుకేషన్ ఏరియాలో కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇలా రకరకాలైనటువంటి ఏరియాస్లో ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించేదానికి స్కోప్ అనేటటువంటిది ఉంది. సో దాని పాజిటివ్స్ ఏమేమని చెప్పచ్చు? ఎమోషన్ సెన్సింగ్ టెక్నాలజీ అనేటటువంటిది మనం ఏ విషయాన్నైనా పర్సనలైజ్ చేసుకోవడానికి కార్పొరేట్ ఫీల్డ్లో కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ వీటన్నిటికీ వాడుకోవచ్చు. మెడిసిన్ ఏరియాలో నర్స్ బోర్డ్స్, అంటే మనకు కావాల్సినట్టుగా ఆ సైకలాజికల్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాటన్నిటికీ మెడికేషన్ మనం తీసుకునేటప్పుడు ఎంత మెడికేషన్ తీసుకుంటున్నాం ఏంటి అంతా కానివ్వండి, లేదా డిప్రెషన్ని వీటిని డయాగ్నైజ్ చేయడానికి, డెమెన్షియా లాంటి డిసీజ్ని డయాగ్నైజ్ చేయడానికి వర్క్ ప్లేస్లో చాట్ బోర్డ్స్ ఇవి చాలా బెటర్గా యూజ్ అవుతాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఈ ఎమోషనల్ ఏఐ వల్ల మనకు ఉన్నాయి. మరి నెగిటివ్స్గా ఏమేమి చెప్పచ్చు? ఒకటి ఇన్హరెంట్ బయాస్. ఇప్పుడు ఇందాకన్నాం సెక్యూరిటీ ఏరియాస్లో వీటన్నిటిలో ఉపయోగించవచ్చు అని చెప్పేసి. ఎమోషనల్ అనాలిసిస్ టెక్నాలజీ అన్నటువంటిది ఇప్పుడు యుఎస్ఏ తీసుకున్నాం అనుకోండి, రేషియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఉంది. సో ఎక్కువ ఎవరైతే దాన్ని సాఫ్ట్వేర్ని కోడ్ చేస్తూ ఉంటారో, సో ఆ ఎమోషన్స్ని ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్కువ ఫీడ్ చేస్తామో ఆ ఎమోషన్స్ని అది రీడ్ చేయగలదు. సో ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి లెట్స్ ఏ జర్మనీ, రైట్, జపాన్, వీళ్ళకి వాడాలంటే అదే సాఫ్ట్వేర్ మారాలి. దాంట్లో ఉండేటటువంటి అది ప్రాపర్గా రికగ్నైజ్ చేయకపోవచ్చు, ఫేషియల్ ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా దానివల్ల.
సో ఆ విధంగా బయాస్ అన్నటువంటిది కొంతవరకు ఉండొచ్చు. రెండోది ప్రైవసీ. బయాస్ అన్నది మొట్టమొదటి ఇష్యూ అయితే రెండోది ప్రైవసీ ఇష్యూ. మన ఓవరాల్ డేటా మొత్తాన్ని అది అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు మన ఎమోషనల్ స్టేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. మరి దాంట్లో మన యొక్క ప్రైవసీ ఏమవుతున్నట్టు? ఈ విధంగా 2 రకాల కన్సర్న్స్ ఈ ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఉన్నాయి. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎన్నో రకాల క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఇవి హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తాయి చాలా జాబ్స్లో వీటన్నిటిలో అని. కానీ కొన్ని ఏరియాస్లో హ్యూమన్స్, ఎక్కడైతే హ్యూమన్స్ యొక్క ఇన్హరెంట్ క్వాలిటీస్ అయినటువంటి థింకింగ్ ఎబిలిటీ, ఎంపతి ఇలాంటి వాటిలో చేయలేదు అన్నట్టుగా మనం చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అది మనలాగా ఫీల్ అవ్వకూడదు. అప్పుడు ఇంకా హ్యూమన్స్ని రీప్లేస్ చేయడం ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పాజిటివ్స్ ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకోగలగాలి. అందుకే వే ఫార్వర్డ్ అంటే దాని యొక్క పొటెన్షియల్ ఎంతో ఉంది, కానీ దాని నుంచి వచ్చే బయాస్ అనేటటువంటిది, దాని నుంచి వస్తున్నటువంటి ప్రైవసీ ఇష్యూస్ కానీ వీటిని ప్రాపర్గా అడ్రస్ చేసుకోగలగాలి. ఎప్పుడు కూడా టెక్నాలజీ అన్నటువంటిది ఒక టూల్గానే ఉండాలి. మనము టెక్నాలజీకి టూల్గా మారకూడదు, మనకి టెక్నాలజీ అన్నది ఒక టూల్గా మారాలి. ఇది ఎమోషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎక్కడెక్కడ అది యూజ్ అవుతుంది, ఇవన్నీ అండి. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. దీని రిలేటెడ్ పీడిఎఫ్ అనేటటువంటిది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.